బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. సాయి కృష్ణ తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబును సాయి కృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ సాయి కృష్ణ తల్లి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సాయి కృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సాయి కృష్ణ తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సాయి కృష్ణపై అనేక కేసులు ఉన్నాయని, ఇటీవల అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే సాయి కృష్ణ మిస్ అయ్యాడంటూ పోలీసులు చెప్తున్నారు. పోలీసులే సాయి కృష్ణను హతమార్చారని, లాకప్ డెత్ కింద కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సిఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారికగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. మాజీ కృష్ణలంక సిఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం ఆరోపణలతో కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి 3 సీనియర్ ఐపీఎస్ అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు సిఐ నాగరాజుపై సెక్షన్ 103 కింద హత్య కేసు, అలాగే అక్రమ నిర్బంధానికి సంబంధించిన సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తు అధికారిగా నియమితులైన ఏసీపీ దైవప్రసాద్ సాయి కృష్ణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముఖ్యంగా తల్లి విజయలక్ష్మిని దాదాపు 2 గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. అదృశ్యానికి ముందు జరిగిన పరిణామాలు, కుటుంబ సభ్యులకు తెలిసిన అంశాలు, అనుమానాస్పద పరిస్థితులపై వివరాలు సేకరించారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లు, పోలీసు రికార్డులు, సంబంధిత అధికారుల వాంగ్మూలాలు తదితర ఆధారాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలిస్తుంది. కేసులోని ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తుంది. దర్యాప్తు
వేగవంతం కావడం, సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలిచారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం, సిటీ ఏర్పాటు నిర్ణయం వెలువడటంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణతో కేసులోని పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.